నాయకులంటే ఇలా ఉండాలి. బండికి జోడెద్దులాగా పనిచేసే నాయకులు బీఆర్ఎస్కు ఉన్నారు. వాళ్లే బావాబామర్దులు హరీష్ రావు, కేటీఆర్లు. తెలంగాణ ఉద్యమ నాయకులు, ఉద్యమ భాగస్వాములు, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళు, ప్రజల జీవితాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లే అంకితభావం ఉన్న నాయకులు. ఎందుకంటే వారికి నాయకత్వ లక్షణాలే కాదు, ప్రజా సారథులు అయ్యేందుకు ఉద్యమం అనేక పాఠాలు నేర్పింది, రాజకీయ బాటలు చూపింది, ప్రజల కోసం పనిచేసే తత్వాన్ని అందించింది. వాళ్ళిద్దరూ సహజ రాజకీయ నాయకులు కాదు, కేవలం వారసత్వంతో నాయకులైన వారు కాదు, ప్రజల నుంచి పుట్టిన నాయకులు, ఉద్యమం నుంచి నాయకత్వం పొరుడు పోసుకున్న వాళ్ళు. అందుకే ప్రజలంటే వారికి ఎనలేని ఇష్టం. ప్రజలు కష్టపడుతుంటే చూడలేరు. రాజకీయంగా శత్రువులైనా సరే వారు ఎదురుపడితే తలవంచి నమస్కారం చేయాల్సిందే, దగ్గరకొచ్చి కరచలనం చేయాల్సిందే. ఎందుకంటే అది వారి సభ్యత, సంస్కారం, మన్నన. అందుకే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అందరికంటే ముందు మాట్లాడుకునేది ఈ ఇద్దరి గురించే, ఆ తర్వాతే ఇతర నాయకుల ప్రస్తావన. అంతలా తెలంగాణ రాజకీయాల్లో మమేకమైన నాయకులు. వారికి పార్టీ గెలుపోటములతో పనిలేదు, పార్టీ ఓడిపోయినా ఏనాడు ఇంట్లో ఉన్నది లేదు, నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ప్రజల కోసమే వారు రాజకీయం చేస్తారు. తమ ప్రజల యోగక్షేమాల గురించే పదే పదే ఆలోచిస్తుంటారు. నమ్మిన వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటారు. తన నియోజకవర్గ ప్రజలను కళ్లల్లో ఎట్టుకుని పాలిస్తుంటారు. వారికి ఏ ఆపదొచ్చినా సరే అర్ధరాత్రైనా అపరాత్రైనా ఆదుకుంటారు, భరోసా కల్పిస్తారు. అది ఏ రూపంలోనైనా సరే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇంతటి పేరు సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెరో కన్నుగా మారిపోయారు.